ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు గతించిన కాలం అంతా కాసి కాపాడి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు చాలా చాలా బాగుంటారు. ఎందుకంటే యేసుప్రభు గొప్ప దేవుడు, యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభు మనకు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. సమాధానంగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, ఆందోళన చెందొద్దు, ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు మీ ప్రతి అవసరదాకల్లో దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. ఈరోజు వాగ్దానము మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనములకు అద్భుతములను కనపరుస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయండి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క యోహాను సువార్తలోనే దేవుడు 7 అద్భుతాలు చేశాడు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయనకి అద్భుతకరుడని పేరు, ఆశ్చర్యకరుడని పేరు, ఆలోచనకర్త అని పేరు, చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి మనం నమ్మితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమను చూస్తాం, దేవుని గొప్పకాయలు చూస్తాం. కాబట్టి నమ్మండి, విశ్వాసించండి. దేనికోసం దిగులు పడద్దు, ఆందోళన చెందొద్దు, చింతపడద్దు. మీ చింత యావత్తు దేవుడి మీద వేయండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు మనకు తండ్రి ఉన్నాడు, మనం ఆయనకి పిల్లలమై ఉన్నాము. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కొలస్సీ 1:27 ప్రకారం మన యందు క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. క్రీస్తు మనలోనే ఉన్నాడు, క్రీస్తు మనతోనున్నాడు, క్రీస్తు మన పైన ఉన్నాడు. ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా ఆయన మార్చుకున్నాడు. మన దేహం పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో, మీ యొక్క ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ చేతి పనుల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, ఒక యోహాను సువార్తలోనే గొప్ప అద్భుతాలు దేవుడు మన కొరకు రాయించాడు. మొట్టమొదటి అద్భుతం యేసుప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. కాబట్టి దేని వెళ్ళారా అక్కడ చాలా అద్భుతం జరిగింది. యూదుల ఆచారం ప్రకారము వచ్చిన అతిథులకు ద్రాక్షారసం ఇస్తారు. ఆ ద్రాక్షారసం పెళ్ళి అయిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి మరియమ్మ చెప్తా ఉంది. మరియమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క పరిచారికలు చెప్తా ఉన్నారు, అమ్మ ద్రాక్షారసం అయిపోయిందని. ఆ మాట తీసుకెళ్ళి యేసుప్రభు చెప్తే యేసుప్రభు నా సమయం ఇంకా రాలేదన్నారు. మళ్ళా వెళ్ళారు పరిచారికులు, అయ్యా అమ్మ మరి ద్రాక్షారసం అయిపోయిందంటే మరియమ్మ గారు చెప్పారు, యేసుప్రభు మీతో ఏం చెప్తాడు అది చేయండి అన్నారు. యేసుప్రభు చెప్పాడు, అక్కడున్న 6 రాతిబాన్లు ఉన్నాయి. 6 రాతిబానులను శుభ్రంగా కడిగి వాటి నిండా నీళ్ళు నింపమన్నాడు. అక్కడ ఒక్కొక్క రాతిబాన 70 నుంచి 100 లీటర్ల నీళ్ళు పట్టే రాతిబాన్లు అవి. అలాంటి రాతిబాన్లో నీళ్ళు నింపిన తర్వాత యేసుప్రభు అన్నారు, పోయి వడ్డించమన్నారు. పోయి అలా ద్రాక్షరసం వడ్డిస్తున్నప్పుడు అక్కడ జనులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మొదట మంచి రసం పోసావు, తర్వాత అందరూ జబ్బు రసం పోస్తారు. మొదట మంచి రసం పోసి చివరి ఇంకా మంచి రసం పోసావని వాళ్ళందరూ కూడా పెళ్ళిలో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మొట్టమొదటి అద్భుతం కుటుంబంలో చేశాడు. కుటుంబం అంటే ఆయనకి చాలా ఇష్టం. కుటుంబం అంటే భార్య, భర్త, దేవుడు, పిల్లలు, దేవుడిచ్చిన స్వాస్థ్యము, దేవుడిచ్చిన బహుమానాలు. వారిని దేవుడి కొరకే పెంచాలి. అందుకోసమే కుటుంబం అంటే దేవుడు మనకు అనుగ్రహించాడు. సాతానికి కుటుంబం లేదు, మనకు కుటుంబం ఉంది. అందుకోసమే మన కుటుంబాల మీద దాడి చేస్తాడు. సాతానికి పరలోకం లేదు, మనకు పరలోకం ఉంది. సాతానికి దేవుని రాజ్యం లేదు, మనకు దేవుని రాజ్యం ఉంది. సాతానికి దేవుని లేడు,
మనకు దేవుడు ఉన్నాడు. అందుకోసమే మన కుటుంబాల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభు మనకి తోడుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రతి అద్భుతం కూడా ఆయన జరిగిస్తాడు. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఉండాలి. చూడండి, వారు నీళ్లు నింపారు. యేసు ప్రభు అన్నాడే, పోయి వడ్డించమన్నాడు. అవి వడ్డించినప్పుడు నీళ్ళే. కానీ ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలోనే అద్భుతం ఉంది. ఒక్క మాట పలికితే చాలు యేసుప్రభు వారు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేసే దేవుడు నీకున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచు చాలు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. రెండో అద్భుతం ఏంటంటే, యోహాను సువార్త దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 46వ వచనం నుండి 51వ వచనం వరకు, ప్రధానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి చాలా భయంకరమైన రోగం వచ్చింది. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు కబురు పెట్టారు. యేసుప్రభు, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, నా కుమారుడికి రోగంతో ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, ఒక మాట పలకనంటే యేసుప్రభు వెళ్ళలేదు. కానీ ఈ లోపల కుమారుడు చనిపోయాడు. యేసుప్రభు అన్నాడే, నీ కుమారుడు బతికి ఉన్నాడు, వెళ్ళాను. కానీ ఆ మాట నమ్మి ఆయన వెళ్ళిపోయాడంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 50 వచనం నుండి 51. ఆయన మాట నమ్మాడు. వెళ్ళి చూసేటప్పటికి ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు. కాబట్టి రెండవదిగా, నీ జీవితంలో నీకు అద్భుతం జరగాలంటే, నీకు గొప్ప కార్యం జరగాలంటే ఖచ్చితంగా నీవు ఆయన మాట నమ్మండి. మొదటే విశ్వాసం ఉంచండి, నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. రెండవది, వ్యక్తిగతంగా నీకు అద్భుతం చేస్తాడు. వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా పాపం చేతను, అపరాధం చేతను చచ్చి ఉన్నావేమో, ఈ రోజున దేవుడు నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? యేసు ప్రభు ఆ ప్రధాన కుమారుని బ్రతికించాడు. వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని. కానీ ఆ మాట నమ్మి ఆ ప్రధాని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన కుటుంబంలో అద్భుతాన్ని ఆయన చూడగలిగారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నమ్మండి. యేసు ప్రభు నందు పూర్తిగా నమ్మమని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ నమ్మిక చెప్పునే నీకు కార్యాలు యేసు ప్రభు వారు చేస్తారు. నీ విశ్వాసం చెప్పునే యేసు ప్రభు నీకు కార్యాలు చేస్తాడు. కాబట్టి మూడవదిగా, బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదువుకుంటే, 38 సంవత్సరాలు అంటే దీర్ఘకాల వ్యాధితో ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, దీర్ఘకాల వ్యాధులు